సీమకు ప్రయాణ సన్నాహం. 1887వ సంవత్సరంలో నేను మెట్రికులేషన్ పరీక్షకు కూర్చున్నాను. అప్పుడు అహ్మదాబాదు, బొంబాయి పరీక్షా కేంద్రాలు. దేశంలో దారిద్ర్యం ఎక్కువగా ఉండటం వల్ల కాఠియావాడ్ విద్యార్థులు తమకు దగ్గరలో ఉన్న కొద్ది ఖర్చుతో పని జరిగే అహ్మదాబాద్ కేంద్రానికి వెళ్లేందుకు ఇష్టపడేవాళ్ళు. మా కుటుంబ ఆర్థిక స్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందువల్ల నేను ఆ కేంద్రానికే వెళ్ళవలసి వచ్చింది. రాజకోట నుండి అహ్మదాబాదుకు ఒంటరిగా మొదటిసారి ప్రయాణం చేశాను. మెట్రికులేషన్ పూర్తయిన తర్వాత కాలేజీలో చదవమని మా పెద్దలు ప్రోత్సహించారు. భావనగర్ మరియు బొంబాయిలో కాలేజీలు ఉన్నాయి. భావనగర్లో ఖర్చు తక్కువ. అందువల్ల అక్కడి శ్యామలదాస్ కాలేజీలో చేరాను. కానీ అక్కడంతా అడవి గొడవ. ఉపాధ్యాయులు చెప్పేది నాకు బోధపడలేదు. అది వారి లోటు కాదు, అక్కడి ఉపాధ్యాయులకు మంచి పేరు ఉండేది. అందువల్ల అర్థం కాకపోవటం నా లోటే. 6 నెలలు గడిచాయి. ఇంటికి వెళ్ళాను. మావుజీ దవే అనువారు మా కుటుంబానికి పాదమిత్రులు. మాకు మంచి చెడులు చెబుతూ ఉండేవారు. ఆయన బ్రాహ్మణులు, విద్వాంసులు, వ్యవహార దక్షులు. మా తండ్రి గారి గతించిన తర్వాత కూడా మా కుటుంబ కష్టసుఖాల్ని గురించి తెలుసుకుంటూ ఉండేవారు. సెలవు దినాల్లో వారు మా ఇంటికి వచ్చారు. మా అమ్మగారితోనూ మా పెద్దన్నగారితోనూ మాట్లాడుతూ నా చదువుని గురించి అడిగారు. నేను శ్యామలదాస్ కాలేజీలో చేరి చదువుతున్నానని తెలుసుకున్నారు. కొంతసేపు యోచించి వారు ఈ విధంగా అన్నారు. ఇప్పుడు కాలం మారింది. తగిన చదువు లేనిదే మీలో ఎవరూ ఇప్పుడు మీ నాన్నగారు పొందిన పదవి, హోదా పొందలేరు. ఈ పిల్లవాడు చదువులో ముందడుగు వేస్తున్నాడు కనుక ఇతడు ఆ హోదాను నిలుపుకునేలా చూడండి. బిఏ పాస్ కావాలంటే ఇంకా 4 ఏళ్ల సమయం పడుతుంది. ఎంత తంటాలు పడ్డా నెలకు 50 లేక 60 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతాడు. దివాను మాత్రం కాలేడు. మా కుమారుని వలె లాయర్ కావాలంటే చాలా కాలం పడుతుంది. ఈ పిల్లవాడు లాయర్ అయ్యే నాటికి దివాన్ పదవి కోసం చాలామంది లాయర్లు తయారవుతారు. అందువల్ల మీ పిల్లవాడిని ఇంగ్లాండ్ పంపడం మంచిదని నా అభిప్రాయం. అక్కడ బారిస్టర్ కావటం తేలిక అని మా అబ్బాయి కేవలరాం చెప్పాడు. 3 ఏళ్లలో తిరిగి రావచ్చు. 4-5 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. బారిస్టరై తిరిగి వచ్చిన ఆ కొత్తవాణ్ణి చూడండి, ఎంత దర్జాగా ఉన్నాడో. అతడు అడిగితే చాలు దివాన్గిరి ఇచ్చేలా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరమే మోహన్ దాసును ఇంగ్లాండ్ పంపడం మంచిది. మా అబ్బాయి కేవలరాంకు ఇంగ్లాండ్లో మిత్రులున్నారు. వారికి పరిచయ పత్రాలు ఇస్తాను. అందువల్ల పిల్లవాడికి అక్కడ ఇబ్బంది కలగదు. ఈ విధంగా మా వాళ్లకు చెప్పి జోషి గారు, దవే గారిని మా కుటుంబీకులు జోషి గారని పిలిచేవారు. మేము అంగీకరించినట్లు భావించి నా వంకకు తిరిగి, నీవు ఇక్కడ చదవటం కంటే ఇంగ్లాండులో చదువుకునేందుకు అభిలషింపవా అని అడిగారు. వారి మాటలు విన్న నాకు సంతోషం కలిగింది. కాలేజీలో సాగుతున్న కఠినమైన విద్యాబోధన వల్ల నేను విసిగిపోయి ఉన్నాను. అందువల్ల వారి ఈ మాటలు వినగానే ఆనందపడి, ఎంత త్వరగా నన్ను పంపితే అంత మంచిది అని అన్నాను. పరీక్షలు త్వరగా పాస్ కావటం కష్టం. అందువల్ల నన్ను వైద్య చదువుకు పంపకూడదా అని అడిగాను. మా అన్నగారు నా మాటకు అడ్డు వచ్చి, నాన్నకు వైద్యం అంటే ఇష్టం లేదు, మనం వైష్ణవులం, పీనుగల్ని కోయటం మనకు పాడి కాదు అని నాన్నగారు నిన్ను దృష్టిలో పెట్టుకుని అనేవారు. నీవు వకీలు కావటం నాన్నగారికి ఇష్టం అని అన్నాడు. వెంటనే జోషి గారు మా అన్నగారి మాటల్ని సమర్థిస్తూ ఇలా అన్నారు. నేను మీ నాన్నగారిలా వైద్య వృత్తిని ద్వేషించను. వైద్య వృత్తిని శాస్త్రం కూడా నిషేధించలేదు. నీవు వైద్య పరీక్ష పాస్ అయినా దివాన్ పదవి పొందలేవు. నీవు దివాన్ కావాలి. చేతనైతే అంతకంటే పెద్ద పదవి సంపాదించాలి. అప్పుడే ఈ పెద్ద కుటుంబాన్ని పోషించగలుగుతావు. రోజులు త్వరగా మారిపోతున్నాయి. రోజులు గడిచే కొద్దీ కష్టాలు పెరుగుతాయి. అందువల్ల బారిస్టర్ కావటమే అన్ని విధాలా మంచిది అని చెప్పి మా అమ్మగారి వంక తిరిగి, నాకు సెలవేయండి. నేను చెప్పిన విషయాన్ని గురించి యోచించండి. మళ్ళీ నేను వచ్చేసరికి ఇంగ్లాండ్ ప్రయాణానికి సన్నాహాలు జరుపుతూ ఉండండి. నేను చేయగల సాయం ఏమైనా ఉంటే
తప్పక చేస్తా అంటూ జోషి గారు లేచి వెళ్ళిపోయారు. నేను ఆకాశ సౌధాలు నిర్మించసాగాను. మా అన్నగారు ఆలోచనా సాగరంలో మునిగిపోయారు. నన్ను ఇంగ్లాండ్ పంపటానికి డబ్బు ఎక్కడి నుండి తేవటం, ఒంటరిగా చిన్నవాణ్ణి ఇంగ్లాండుకు ఎలా పంపటం, ఈ మథనంలో అన్నగారు పడ్డారు. మా అమ్మగారు కూడా చింతలో పడిపోయింది. నన్ను విడిచి ఉండలేదు. నా ఎడబాటు ఆమె సహించలేదు. అందువల్ల ఒక ఉపాయం ఆమెకు తట్టింది. మన కుటుంబ పెద్దలు మీ పినతండ్రి గారున్నారు కదా, మొదట వారితో సంప్రదిద్దాం, వారు అంగీకరిస్తే తర్వాత ఆలోచిద్దాం అని ఆమె అన్నది. మా అన్నగారికి మరో ఊహ కలిగింది. పోరుబందర్పై మనకు కొంత హక్కు ఉన్నది. అక్కడ లేలీ గారు పెద్ద అధికారి. మన కుటుంబం అంటే వారికి గౌరవం. మన పినతండ్రి గారంటే వారికి ప్రత్యేక అభిమానం. నీ విద్యా వ్యయానికి సంస్థానం పక్షాన కొంత సహాయం అందజేసి వారు తోడ్పడవచ్చు అని నాతో అన్నారు. వారి మాటలు నాకు నచ్చాయి. పోరుబందరుకు ప్రయాణమైనాను. ఆ రోజుల్లో రైళ్లు లేవు. 5 రోజులు ఎద్దుబండి మీద ప్రయాణం చేయాలి. నాకు పెరిగితనం ఎక్కువ అని ముందే వ్రాశాను. అయితే ఇంగ్లాండ్కి వెళ్లాలనే ఉత్సాహం కలగటం వల్ల దాని ముందు నా పెరిగితనం పటాపంచలైపోయింది. ధోరాజీ వరకు ఎడ్లబండిలో వెళ్ళాను. ఒంటి మీద ప్రయాణం సాగించాను. ఒంటి ప్రయాణం మొట్టమొదటిసారి చేశాను. పోరుబందరు చేరాను. మా పినతండ్రి గారికి సాష్టాంగ ప్రణామం చేశాను. విషయమంతా వారికి చెప్పాను. వారు అంతా విని కొంచెంసేపు ఆలోచించి ఇలా అన్నారు: ఇంగ్లాండులో స్వధర్మ రక్షణ సాధ్యపడుతుందని నాకు అనిపించటం లేదు. నేను విన్న విషయాల్ని బట్టి అక్కడ స్వధర్మ రక్షణ అసంభవమని భావిస్తున్నాను. అక్కడికి వెళ్ళి వచ్చిన బారిస్టర్లను చూస్తున్నాను. వీళ్లకు ఆ తెల్లవాళ్లకు భేదం కనపడలేదు. ఆహారం విషయంలో వారికి నిషేధాలు లేవు. చుట్ట ఎప్పుడూ వారి నోట్లో ఉండవలసిందే. ఇంగ్లీష్ వాళ్ల దుస్తులు సిగ్గు లేకుండా ధరిస్తారు. అది మన కుటుంబ సాంప్రదాయం కాదు. నేను కొద్ది రోజుల్లో తీర్థయాత్రకు బయలుదేరుతున్నాను. నేను ఇక ఎన్నాళ్ళలో బ్రతకను. కాటికి కాళ్ళు చాచుకొని ఉన్న నేను సముద్రయానానికి అంగీకరించలేను. కానీ నేను నీ దారికి అడ్డం రాను. ఈ విషయంలో నిజంగా కావలసింది మీ అమ్మగారి అనుమతి. ఆమె అంగీకరిస్తే బయలుదేరు. నేను అడ్డురానని ఆమెకు చెప్పు. నేను ఆశీర్వదిస్తున్నాను. నాకు కావలసింది అదే. మా అమ్మగారి అనుమతి కోసం ప్రయత్నిస్తాను. మీరు లేలీ గారికి సిఫారసు చేయండి అని అడిగాను. నేను ఎలా చేస్తాను? అయితే అతను మంచివాడే. నీవే ఉత్తరం రాయి. మన కుటుంబాన్ని గురించి తెలిస్తే తప్పక అనుమతిస్తాడు. సహాయం కూడా చేయవచ్చు అని అన్నారు. నేను సిఫారసు చేయమని అడిగితే మా పినతండ్రి ఎందుకు అంగీకరించలేదో నాకు బోధపడలేదు. సముద్రయానానికి ప్రత్యక్షంగా సాయం చేయటం ఆయనకు ఇష్టం లేదని నాకు గుర్తు. లేలీ గారికి జాబు వ్రాశాను. వారి అనుమతి తీసుకొని కలుద్దామని వెళ్ళాను. మేడ మీద ఎక్కుతూ ఆయన నన్ను చూశారు. బిఏ పూర్తి చేసి తరువాత వచ్చి నన్ను కలువు, నీకు ఇప్పుడు ఏమీ సాయం లభించదు అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. నేను ఆయనను చూడటానికి బాగా తయారై వచ్చాను. వారికి చెప్పాలని కొన్ని మాటలు కూడా వ్రాసుకొని బాగా వల్లించాను. వంగి వంగి 2 చేతులతో సలాం చేశాను. కానీ అంతా వృధా అయిపోయింది. తరువాత ఆలోచించాను. నా భార్య నగలపై నా దృష్టి పడింది. మా అన్నగారి మీద నాకు అపరిమిత విశ్వాసం. ఆయన ఉదార హృదయుడు. ఆయనకు నాపై పుత్రవాత్సల్యం. నేను పోరుబందర్ నుండి రాజకోటకు వచ్చాను. జరిగినదంతా చెప్పాను. జోషి గారితో కూడా మాట్లాడాను. అవసరమైతే అప్పు చేసైనా ఇంగ్లాండ్ వెళ్ళమని ఆయన సలహా ఇచ్చాడు. నా భార్య నగలు అమ్మితే 2-3 వేల రూపాయలు వస్తాయని, వాటిని అమ్మి ఇంగ్లాండ్కి వెళతానని అన్నాను. మా అన్నగారు ఏదో విధంగా డబ్బు ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. కానీ మా అమ్మకు ఇష్టం లేదు. ఆమె ఏవో వంకలు చెప్పటం మొదలుపెట్టింది. ఇంగ్లాండ్ వెళ్లే యువకులు చెడిపోతారని ఎవరో ఆమెకు చెప్పారు. అక్కడి వాళ్ళు గోమాంసం తింటారని, మద్యం త్రాగందే బతకలేరని కూడా చెప్పారు. ఇదంతా ఏమిటి అని ఆమె నన్ను అడిగింది. అమ్మా, నన్ను నమ్మవా? నేను నీకు అబద్ధం చెబుతానా? నేను వాటిని ముట్టుకోను. ఒట్టు పెట్టుకుంటున్నాను.
నిజానికి అటువంటి అపాయమే ఉంటే జోషి గారు వెళ్ళమని చెబుతారా అని అన్నాను. నాయనా, నాకు నీ మీద నమ్మకం ఉన్నది, కానీ దూరదేశం కదా, ఎట్లా నమ్మటం? నాకు ఏమీ తోచటం లేదు. బేచర్జీ స్వామిని అడిగి చూస్తాను అని ఆమె అన్నది. బేచర్జీ స్వామి మోఢు వైశ్యులు. మధ్యలో ఆయన జైన సాధువుగా మారారు. జోషి గారి వలనే వారు కూడా మా కుటుంబ హితైషి. వారిని కలిశాము. ఇతని చేత 3 వాగ్దానాలు చేయించి ఇంగ్లాండుకు పంపవచ్చు అని చెప్పి మద్యం, మాంసం, మహిళలను ముట్టనని నా చేత ప్రమాణం చేయించారు. అప్పుడు మా అమ్మ అంగీకారం తెలిపింది. హైస్కూల్లో నాకు వీడ్కోలు సభ జరిగింది. రాచకోటకు చెందిన ఒక పిన్న వయస్కుడు ఇంగ్లాండు వెళ్ళటం అక్కడ అసాధారణ విషయమైపోయింది. నేను నా కృతజ్ఞతలు తెలిపేందుకు 3-4 వాక్యాలు ముందుగా వ్రాసిపెట్టుకున్నాను. వాటిని చదివేసరికి నాకు చెమటలు పట్టాయి, శరీరం వణికింది. ఆనాటి ఈ విషయం ఇప్పటికీ నాకు బాగా గుర్తు ఉన్నది. పెద్దల దీవెనలతో బొంబాయికి బయలుదేరాను. బొంబాయికి ఇదే నా ప్రథమ యాత్ర. మా అన్న నా వెంట బొంబాయి వచ్చాడు. కానీ ఇల్లు అలకగానే పండుగ అవుతుందా? బొంబాయిలో కొన్ని గండాలు దాటవలసి వచ్చింది.